మన సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్స్, మన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని ఒక మంచి పాలన అందిస్తూ మన ప్రభుత్వ పథకాలను కూడా మరింత క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి చేరవేసే దాంట్లో గ్రామ పంచాయతీ పాలక మండలు అయినటువంటి మన సర్పంచులు, వార్డు మెంబర్లు, వైస్ సర్పంచులు ఆ వైపుగా అడుగులు వేయాలని, మీరు వేసే ప్రతి అడుగులో గ్రామ పంచాయతీల అభివృద్ధిలో మీ ఎమ్మెల్యేగా మన ప్రభుత్వం ద్వారా, మన మంత్రుల ద్వారా ఎన్ని నిధులైనా తీసుకొచ్చి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మన ఎన్నికల్లో అవన్నీ కూడా తీర్చే విధంగా, మీ మాట నిలబెట్టే విధంగా, మీ గౌరవాన్ని కాపాడే విధంగా మీ ఎమ్మెల్యేగా పనిచేస్తాను. మరి ఎక్కడ కూడా రాజీ లేకుండా, మన ప్రభుత్వాన్ని మచ్చ లేకుండా మంచి పాలన అందించాలని గెలిచినట్టు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు మన సీనన్న గారు వారికి దీవెనలు, ఆశీస్సులతో ధైర్యంగా ముందుకెళ్లడం జరిగింది. మరి ఇవాళ సీనన్న గారు ఈ దీవెనలు, ఆశీస్సులు మరి ఏదైతే మనకి ఈ ఎన్నికల్లో అందించారో అభివృద్ధి విషయంలో కూడా, పినపాక నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా మన సీనన్న గారు తప్పనిసరిగా ఎక్కడ కూడా ఏ సమస్య మిగిలిపోకుండా ప్రధానమైన సమస్యలు తీసుకొని వాటి నిధుల మంజూరు విషయంలో కూడా తోడ్పాటు అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 5 నియోజకవర్గాల నుంచి ఇచ్చేసినటువంటి మన ప్రజాప్రతినిధులందరికీ కూడా మరొక్కసారి పినపాక నియోజకవర్గం తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. అన్నపాయం గారికి ధన్యవాదాలు. ఇప్పుడే ఇచ్చేసినటువంటి ఇల్లందు శాసనసభ్యులు గౌరవనీయులు కనకన్న గారిని కూడా వేదిక మీదకి గౌరవంగా ఆహ్వానించడం జరుగుతుంది. అన్న వేదిక మీదకి రావాలి. అదేవిధంగా ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి గెలిచినటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లు మీ యొక్క విధి విధానాలలో, మీ యొక్క ప్రణాళికలో కూడా నేను భరోసాగా ఉంటాను, మీ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో మీకు మీ వెన్ను వెంటనే ఉంటాను అని మీకు భరోసా ఇచ్చేటువంటి మన సీనన్న, మరి సీనన్న ఆధ్వర్యంలో ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యద్భుతంగా మెజార్టీతోని గెలిచినందుకు మీ అందరికీ ఒకసారి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాము. మరో పెద్దలు కనకన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. వచ్చిన తర్వాత మాట్లాడారు. ఇల్లందు శాసనసభ్యులు కనకన్న గారి గురించి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా 1000 కళ్ళతో చూస్తున్నారు. అన్న ఎప్పుడు మీరు ఇల్లందు మండలాలలో ఉన్నటువంటి సర్పంచ్ గెలుపు కోసం కనకన్న ఒకసారి 2 మాటల్లో మీరు మాట్లాడండి అన్న. మా మండలాల అందరితో మాట్లాడుతుంది. కూడా మాట్లాడుతావు. నువ్వు మాట్లాడితే శుభాకాంక్షలు చెప్పు సార్. ఏం లేదు సార్, ఈ వాళ్ళకి నేను చెప్తాను, నువ్వు శుభాకాంక్షలు చెప్తున్నా కాదు. అందరికీ నమస్కారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీనన్న గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇల్లందు నియోజకవర్గంలో సుమారు 138కి 101 సర్పంచులు గెలుచుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా పెద్దలు సీనన్న గారి నాయకత్వంలో వారిచ్చిన స్ఫూర్తి, వారిచ్చినటువంటి ధైర్యం, ఆ ప్రాంత అభివృద్ధి పెద్ద ఎత్తున జరుపుకోవటమే ఈ విజయానికి నాంది అని అనుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మరి మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకోవడం, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావడం అనేది దాని ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ ప్రజలందరూ కూడా అప్పుడే పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని
ఈరోజు గ్రామీణ పోరులో పెద్ద ఎత్తున గెలుపు విజయాలు చేసుకున్నటువంటి సర్పంచ్లకు అదేవిధంగా ఆ ప్రాంతంలో పనిచేసినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా గెలిచినటువంటి సర్పంచులు పనిచేసినటువంటి పెద్ద నాయకులకు చిన్న నాయకులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా సమయం లేనందున చాలా మందిని పెద్దల్ని వేదిక మీదకి పిలవడం కానీ మాట్లాడియడం కానీ జరగడం లేదు అనేదా భావించొద్దు. కాబట్టి వారిని వేదికకు పరిచయం చేయాలనుకుంటున్నాము. వేదిక మీద ఉన్నటువంటి తమ్ముడు గ్రంథాలయ చైర్మన్ వీరబాబు గారిని ఒకసారి వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారిని కూడా వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా అన్న కొత్వాల్ సీనన్నను కూడా వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. మాజీ జెడ్పీ చైర్మన్ పెద్దలు కంచర్ల చంద్రశేఖర్ గారిని వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అన్న ఆర్ల మురళి గారిని వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అన్న ఊకంటి గోపాలరావు గారు వేదికకి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. మాజీ మార్కెట్ చైర్మన్ జానకి రెడ్డి గారిని కూడా వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. ఎర్రశెట్టి ముత్తయ్య గారిని కూడా వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ వాసు గారిని వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. సారీ అన్న, చైర్మన్. జూపల్లి రమేష్ గారు వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. గోపాల్ రెడ్డి గారు వేదికకి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ చీకటి కార్తీక్ గారు వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని గారు వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. తూమ్ చౌదరి గారు వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. జేవీఎస్ చౌదరి గారు వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. ఆత్మా కమిటీ చైర్మన్ వీరభద్రరావు గారు వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. పెద్దమతల్లి గుడి చైర్మన్ నాగేశ్వరరావు గారు వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. నాగా సీతారాములు గారు పిసిసి జనరల్ సెక్రటరీ వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ఎవరైనా పేర్లు రాకపోతే అన్యదా భావించొద్దు. ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ ఎన్నికల్లో, గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మా అన్న టూలూరి బ్రహ్మయ్య గారు వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. సారీ అన్న. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు అంటే అది ఇక్కడ వేదిక మీద ఉన్నవారు, వేదిక కింద ఉన్నవారు చేసినటువంటి కృషి, కష్టం వల్లనే. కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమయాభావం లేదు కాబట్టి మన అభిమాన నాయకుడు, మన అందరికీ పెద్ద, పిలవగానే వచ్చేటువంటి పలికేటువంటి అన్న, రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు అన్న సీనన్న మీ అందరినీ ఈ రోజు అభినందించడానికి వచ్చారు. మరి అన్న మాటలు విందామా? ఒకసారి గట్టిగా చప్పట్లు. జై కాంగ్రెస్. సభకు నమస్కారం. సభాధ్యక్షురాలు సోదరిమణి ఈ మధ్యనే
కొత్తగా డిసిసి పార్టీ మన పార్టీకి జిల్లాకి అధ్యక్షురాలుగా ఏర్పడిన సోదరిమణి దేవి ప్రసన్న గారికి, వేదిక మీద ఉన్న పినపాక శాసనసభ్యులు మిత్రులు పాయం వెంకటేశ్వరరావు గారికి, ఇల్లందు శాసనసభ్యులు పెద్దన్న కోరం కనకయ్య గారికి, అశ్వరావుపేట శాసనసభ్యుడు తమ్ముడు ఆదినారాయణ గారికి, ఇంకొక శాసనసభ్యుడు భద్రాచలం శాసనసభ్యుడు రావాల్సి ఉండే దారిలో ఉన్నట్లున్నారు. అదే రకంగా వేదిక మీదున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, తమ్ముడు కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నాయకులు చాలా మంది వేదిక మీద ఉన్నారు. వారందరికీ రామిరెడ్డి పెద్దన్న రామిరెడ్డి గోపాలరెడ్డి గారికి, ఇంకా వివిధ నియోజకవర్గాల నుంచి వేదిక మీద ఉన్న అది బ్రహ్మయ్య గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, ఇంకా చాలా మంది మిత్రులు వేదిక మీద ఉన్నారు. వారందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న రాజకీయాలకి ఆయువు పట్టైన రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించే గ్రామ స్థాయి రాజకీయాలు నడిపించేదానికి శ్రీకారం చుట్టే గ్రామ సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు ఏ పార్టీ బ్రతకాలన్నా, ఏ పార్టీ బ్రతికి బట్ట కట్టాలన్నా, ఏ రాజకీయ నాయకుడి తలరాత మార్చాలన్నా, ఏ రాజకీయ పార్టీ శాశ్వతంగా ప్రజల్లోనే నిత్యము ఉండాలి అన్నా దానికి పునాది గ్రామ స్థాయి నుంచి ఉండాలి. అటువంటి గ్రామ స్థాయి ఎలక్షన్స్ మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అంశాలు తెర మీదికి వచ్చినా గ్రామ స్థాయిలో నాయకత్వాన్ని బలపరచాలని, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని రాజ్యాంగబద్ధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఆనాటి 10 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం ఆనాడు ఎన్నికలు జరిగినప్పుడు ఒంటెత్తు పోకడతో వేరే ఏ పార్టీ సర్పంచ్ గాని వార్డు మెంబర్ గాని గెలవకుండా ఉండే విధంగా కుట్రాలు పన్ని అక్రమంగా గెలిచిన వాళ్ళంతా మా ఖాతాలోనే ఆనాటి ప్రభుత్వం జమ చేసుకుంటే అలా కాదు అని రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడికి ఉండే ఓటు హక్కుని నిర్భయంగా తన నోటు హక్కుని ఉపయోగించుకున్న తర్వాత ఎవరైతే వార్డు మెంబర్గా గెలుస్తారో కూర్చున్నారు, అడావుడు ఏం లేదు కూర్చో, ఎవరైతే వార్డు మెంబర్గా గెలుస్తారో, ఎవరైతే సర్పంచ్గా గెలుస్తారో వారి వారి అభిప్రాయాల్ని గౌరవించే పద్ధతిలో రాష్ట్రంలో 3 విడతల, ప్రతి జిల్లాలో 3 విడతల ఎన్నికలు జరిపించి శాస్త్రీయబద్ధంగా జరిపిన ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 5 నియోజకవర్గాల్లో సుమారు 400 మంది సర్పంచుల్ని 3 రంగుల జెండాని రెపరెపలాడించే విధంగా ప్రతి గ్రామంలోని కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు కానీ ఇది నా ఆస్తి అని 3 విడతల పోరాటం చేసి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చిన ముఖ్య కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, గెలిచిన నా సర్పంచులకి, వైస్ సర్పంచులకి, వార్డు మెంబర్లకి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి భద్రాచలం ఎమ్మెల్యే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా
మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆనాటి మీ దీవెనలతో ఆనాటి మీ కష్ట ఫలితంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు జరిగింది. ఎమ్మెల్యే గారు ఇటు పక్కన నువ్వు ముందు కూర్చోన్నా. మీ కష్ట ఫలితంతో ఈనాటి ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికలకు ముందు చెప్పిన ప్రతి హామీని పేదవాడికి అందించాలని తాపత్రయపడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని కట్టుబడి పేదవాడికి అందించాలని పేదవాడి భుజము తట్టి భరోసాని కల్పించే విధంగా ఈనాటి మన ప్రభుత్వం చేస్తున్న గడిచిన 2 సంవత్సరాల్లో చేసిన మంచి కార్యక్రమాలే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఎన్నికలు జరిగిన వాటిల్లో 70% పైగా 100 సర్పంచులకి పోటీ జరిగితే 70 సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని మంచి మెజార్టీతో గెలిచి మీరు ఇక్కడికి రావడం జరిగింది. నాకు తెలిసి ఈనాడు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాల నుంచి సుమారు 400 మంది సర్పంచులు 400 మంది వైస్ సర్పంచులు సుమారుగా ఒక 2300 2400 మంది వార్డు మెంబర్లు కూడా ఈనాడు మీరు ఇక్కడికి వచ్చారు. ఇదంతా మీ కష్టంతో మీరు ఏర్పరచుకున్న ఇక్కడ కూర్చున్న శాసనసభ్యులు కానీ ముఖ్య నాయకులు కానీ మంత్రిగా నేనున్నాను అంటే కూడా దీని వెనక మీ అందరి కష్ట ఫలితం ఉంది. మీ కష్ట ఫలితంతోనే ఈనాడు ఈ వేదిక మీద మేము కూర్చోగలిగాం. మేము కూర్చున్న తర్వాత ఆనాడు జెండాని బుధానేసుకొని కర్ర చేతబట్టి 10 సంవత్సరాల రావణ కాష్టం లాంటి పరిపాలనని పారదోలే దాంట్లో మీ అందరి కష్ట ఫలితంతో తెచ్చుకున్న ఈ ప్రజా ప్రభుత్వంలో మళ్లీ ఆనాడు కర్ర పెట్టిన ప్రతి కార్యకర్తకి గౌరవప్రదంగా ఈ ప్రభుత్వం చూడాలని ఈ పార్టీ చూడాలని అటువంటి నాయకులందరికీ మొదటి విడత సర్పంచులుగా వివిధ హోదాల్లో వార్డు మెంబర్లుగా వైస్ సర్పంచులుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజాస్వామ్య బద్దంలో. అదే విధంగా ఇంకా చాలా పదవులున్నాయి రాబోయే రోజుల్లో. వాటన్నిటికీ ఎన్నికలు జరగబోతాయి. ఈనాడు ఈ 5 నియోజకవర్గాల్లో ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలుకు బలపం కట్టుకొని నేను నిలబడలేదని వదిలేయకుండా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి పదవులు ఇచ్చే దాంట్లో ఎమ్మెల్యేలు కానీ చైర్మన్లు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ ముఖ్య నాయకులందరూ కానీ రాత్రనక పగలనక ఆనాటి మా గెలుపులో మీరెలా కష్టపడ్డారో దాన్ని మర్చిపోకుండా ఈనాడు ఈ వేదిక మీద ఉన్న ప్రతి నాయకుడు మీరెలా అయితే కష్టపడ్డారో మీకు సమానంగా రాత్రి పగలు కష్టపడి మిమ్మల్ని ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని సర్పంచులుగా వివిధ హోదాల్లో కూర్చోబెట్టడం జరిగింది. మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇది మన ప్రభుత్వం. మీరు ఇటుక పేర్చి కట్టుకున్న ఇంటిలో ఉన్న మన ప్రభుత్వం. అనేక హామీలు ఆనాడు ఇచ్చాం. చాలా హామీలు పేదోడికి చేర్చాం. ఇంకా చేర్చాల్సిన హామీలున్నాయి. బరాబర్ ప్రతిపక్షం ఏదైతే కారుకోతలకు వస్తుందో పింక్ కలర్ పేపర్లు మీకేంటి మీకంటే మాకే ఎక్కువ సీట్లు వచ్చాయని వాళ్ళ పత్రికలో ప్రింట్ ఎత్తుకుంటున్నాయో వారికి ఎక్కడెక్కువ వచ్చినాయో ఏ గ్రామ పంచాయతీలో వారు గెలిచారో ఏమీ కనిపించదు. వారి పేపర్ మీద మట్టుకు అంకెలు బ్రహ్మాండమైన అంకెలు చూపించి ఇంకా మసిపూసి మారేడికాయ చేయాలనే తాపత్రయపడే వారి సిద్ధాంతం చూస్తుంటే నవ్వొస్తుంది. ఏది ఏమైనా ఇది ప్రజా ప్రభుత్వం.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాదు, ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రంలో ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ప్రాంతాలలో తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో నివసించే కాంగ్రెస్ పార్టీని అభిమానించే నాయకులు అద్భుతమైన ఫలితాలు ఇచ్చారని చెప్పక తప్పదు. దానికి కారణం గడిచిన 2 సంవత్సరాలలో నిజాయితీతో చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కేబినెట్ కానీ, సహచర ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వీరందరి కష్ట ఫలితం ఈ స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాలు. ఈ ఫలితాలే కాదు, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా మొన్న మీరు చూశారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో అది దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న శాసనసభ్యులు మాగంటి గోపి గారు మరణిస్తే ఆ స్థానం బీఆర్ఎస్ పార్టీది. కానీ బై ఎలక్షన్లో జూబ్లీహిల్స్లకు సంబంధించిన ఓటర్ల మహాశయులు కూడా గెలుపంటే అలా ఇలా గెలుపు కాదు, సుమారు 25,000 ఓట్ల మెజార్టీతో అద్భుతమైన ఫలితం అక్కడిచ్చారు. దాని తర్వాత జరిగిన ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, న్యూట్రల్ ఓటర్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతిలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం ప్రజలు కోరుకునే విధమైన పరిపాలన ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీకు తెలియదు కాదు, ఇక్కడ 4-5 నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జిల్లాలో. 5 నియోజకవర్గానికి శాసనసభ్యులు, వారి యంత్రాంగం, వారి మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ అనుబంధ సంస్థలు రాత్రి పగలు కష్టపడి అద్భుతంగా గెలిపించారు. అదే రకంగా కొత్తగూడానికి సీతారామన్ గారి వేదిక మీదకి రావాలి. అదే రకంగా కొత్తగూడెం సంబంధించి మిత్రపక్షమైన సిపిఐ పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. కానీ ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఫ్రెండ్లీ ఫైటింగ్ చేసుకున్న అద్భుతమైన ఫలితాలు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు కూడా మనకి ఇచ్చారు. చాలా సంతోషం. ఇక్కడున్న నాయకులు, గౌరవ పార్లమెంటు సభ్యులు సుమారు 1 వారం రోజులు ఇక్కడే ఉండి అనునిత్యము ఇక్కడున్న యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తూ ఇక్కడ స్థానిక సంస్థలు, స్థానికంలో ఉండే ముఖ్య నాయకులందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆనాడు మిత్రపక్షంగా ఉన్న సిపిఐ పార్టీ అభ్యర్థి శాసనసభ్యులుగా కోనమనేని సాంబశివరావు గారిని గెలుపులో పాలు పంచుకున్న కాంగ్రెస్ కార్యకర్త అందరికీ రాబోయే స్థానిక సంస్థల్లో భరోసా కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం ఎక్కడా తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి పూర్తి భద్రత, భరోసా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ అందరి కష్ట ఫలితంతో ఫలితాలు తెచ్చుకున్నాం. భవిష్యత్తులో కూడా ఈ కొత్తగూడెంలో శాసనసభ్యుడు లేడు, మిత్రపక్ష శాసనసభ్యుడు వారి పార్టీనే చూసుకుంటున్నారనే ఫీలింగ్ రాకుండా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకొని ఉన్న, నమ్ముకొని ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడే ప్రతి కార్యకర్తకి ఈ పార్టీ తప్పకుండా పూర్తి భద్రత, భరోసా కల్పించే దాంట్లో మీ సీనన్నగా నేను అండగా ఉంటానని కూడా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, అద్భుతమైన ఫలితాలు దీనిలో సామాన్య ప్రజానికం గ్రామీణ ప్రాంతంలో మనందరికీ ఇచ్చారు. మన మీద ఈనాడు బాధ్యతలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎన్నికల వరకే రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత గ్రామీణ ప్రాంతం కానీ, పట్టణ ప్రాంతం కానీ,
పేదవాడికి భరోసా భద్రత అండగా ఉండే ఈ ప్రజా ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆడబిడ్డకి ప్రతి అన్నదమ్ముడికి ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటుందని కూడా ఈ వేదిక ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ ఈరోజు 5 నియోజకవర్గంలోంచి సుమారు 400 మంది పైచీలకు సర్పంచులు గాని 400 మంది పైచీలకు వైస్ సర్పంచులు గాని వేలాది వార్డు మెంబర్లు కానీ ఇక్కడికి వచ్చారు. అంటే యథార్థంగా నేను ప్రతి నియోజకవర్గానికి నేనే వచ్చి మిమ్మల్ని మీ నియోజకవర్గంలో సన్మానించుకోవాలనుకున్నాను. తప్పకుండా మీ శాసనసభ్యులు టైం తీసుకొని ప్రతి నియోజకవర్గానికి వచ్చి ప్రతి గ్రామంలో గెలిచిన సర్పంచులు వార్డు మెంబర్లు వైస్ సర్పంచులతో పాటు ఇంటర్నల్ గా కొద్ది తేడాతో మన మిత్రులు నా కుటుంబ సభ్యులు అక్కడక్కడ ఓడిపోయారు. ఓడిపోయిన వారు కూడా ఎవరు నిరుత్సాహపడక్కర్లేదు. ఈ పార్టీ మీ సీనన్న ఉన్నంత కాలం ఏ కార్యకర్తకి చిన్న నొప్పి జరిగినా కష్టం వచ్చినా అండదండలుగా తప్పకుండా ఉంటాను. ఎక్కడ రూపాయి పోయిందో ఎక్కడ ఓడిపోయామో రాబోయే ఎన్నికల్లో తిరిగి మళ్లీ అక్కడ 3 రంగుల జెండాను రెపరెపలాడిస్తాము. కాబట్టి ఏ కార్యకర్త అయ్యో నేను ఓడిపోయాను అని ఏ నాయకుడు కూడా నిరుత్సాహపడనక్కర్లేదు. మీకు పూర్తి భద్రత భరోసా ఈ పార్టీ పక్షాన మీ తమ్ముడుగా మీ అన్నగా మీ సీనన్నగా నేనుంటాను అని మరొక్కసారి తెలుపుతూ రాబోయే కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి క్రిస్మస్ కి లోపే ప్రతి నియోజకవర్గానికి మీ శాసనసభ్యులతో పాటు మీ నియోజకవర్గంలోని గెలిచిన ఓడిన సర్పంచులందరితో విస్తృత స్థాయి సమావేశం జరుపుకొని గెలిచిన వారికి ప్రోత్సహిస్తూ ఓడిన వారికి ఒక భరోసాని కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపడతానని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి పేరున గెలిచిన సర్పంచులు వైస్ సర్పంచులు వార్డు మెంబర్లకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సీనన్నగా మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ నేరోలో అంటే కొద్ది తేడాతో ఎక్కడైతే చేజారిన సీట్ల వాటికి కూడా పూర్తి భద్రత కల్పించే బాధ్యత నా భుజాన్నే వేసుకుంటానని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నెట్టుకోకుండా నియోజకవర్గంలోని ప్రతి మండలానికి సంబంధించిన సర్పంచి ఉప సర్పంచి వేదిక మీదకి వస్తే ఒక శాలువా కప్పి వారిని ఫాస్ట్ గా మూవ్ అయ్యే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా సహకరించాలని కోరుతూ ఇప్పుడు భద్రాచలం శాసనసభ్యులు మంచి డాక్టర్ గారు పల్లా వెంకటరావు గారిని గెలిచిన సర్పంచులను ఉద్దేశించి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈనాటి శుభాకాంక్షల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా నా తోటి శాసనసభ్యులు ఇల్లందు శాసనసభ్యులు మా బాబాయ్ పవన్ వెంకయ్య గారికి, చిన్నపాక ఎమ్మెల్యే పాయనకృష్ణరావు గారికి, హౌసరాపేట ఎమ్మెల్యే మన జాడ ఆదినారాయణ గారికి, పార్టీ అధ్యక్షులు అక్కడికి దేవి ప్రసన్నకి, మాజీ ఎమ్మెల్సీ గారికి, మాజీ మరియు సీనియర్ నాయకులకి, పార్టీ అధ్యక్షులకి, మార్కెట్ కమిటీ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్లకి, పార్టీ అధ్యక్షులకి, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న గెలిచిన సర్పంచులకి,
వైస్ సర్పంచ్లకి వార్డు మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇది నిజంగా చాలా సంతోషం అనిపించింది. గ్రౌండ్ లెవెల్లో లేదన్న దాన్ని ఈరోజు తీసుకొచ్చాం. నిజంగా మేము పనిచేయాలంటే ఎమ్మెల్యేలు ఒక్కడే సరిపోదు, ఏదో దారంటే వెళ్తా ఉంటే గ్రామాన్ని సర్పంచ్ కానీ వార్డు మెంబర్స్ కానీ ఉన్నట్లయితే ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు అనేక సంక్షేమ పథకాలు చేస్తుంది. ఈ సంక్షేమ పథకాలన్నిటిని కూడా ప్రతి పేదవాడికి అందాలంటే మనం గ్రౌండ్ లెవెల్లో వర్కర్స్ ఉండాలి. మనం వార్డు మెంబరు సర్పంచ్ ఉంటే తప్ప మనం వీడి పేదవాడు, వీడి ఇల్లు లేదు, వీడికి రేషన్ లేదు, వీడి సన్న బియ్యం లేదు, రావట్లేదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. చాలా సంతోషం అనిపించింది. మనం గ్రౌండ్ లెవెల్లో తిరుగుతా ఉంటే ఈరోజు వార్డు మెంబర్స్ ని దక్కించుకున్నాం. మనం చేస్తున్న సంక్షేమ పథకం కానీ ఈరోజు మనం ప్రతి పేదవాడికి అందాలంటే ఆ వార్డులో ఇది లేదని చెప్పడానికి ఈరోజు వార్డు మెంబర్ని నెగ్గించుకున్నాం. సరే, ఏదేమైనా ఈరోజు చాలా సంతోషం. అందరిని పిలిచాం. సీనన్న గారి అధ్యక్ష ఆధ్వర్యంలో అందరినీ శుభాకాంక్షలు చెప్తామంటే ఈరోజు అందరూ బయలుదేరి గెలిచిన ఓడిన సర్పంచులు అందరినీ పిలవడం జరిగింది. అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మంత్రివర్యులు అన్ని చెప్పారు, నా ముందు మాట వాళ్ళు అన్ని చెప్పారు. ఈరోజు మీరందరూ వెళ్ళి ఈరోజు మళ్ళీ పనిచేసి వాళ్ళు ఎంపీటీసీని చెప్పేసి నెగ్గించినట్లయితే మనం అందరం ప్రతి పేదవాడికి అందించేది ఈరోజు ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాన్ని ప్రతి పేదవాడికి అందించే దాంట్లో మనం ముందుంటామని అందరికి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక పని చేద్దాము. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీలో అద్భుతమైన మెజార్టీతో అక్కడున్న యావత్ ప్రజానికం ఆశీర్వదించారు, దీవించారు మన 3 రంగులని. కాబట్టి భద్రాచలం గ్రామ సర్పంచ్ గారు ముందు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదే రకంగా ఉప సర్పంచ్ కూడా. దయచేసి స్టేజ్ మీద నియోజకవర్గ నాయకులు మాత్రమే ఉండాలి. ముందు భద్రాచలం నియోజకవర్గం, దయచేసి భద్రాచలం శాసనసభ్యులు మరియు భద్రాచలం నాయకులు మాత్రమే స్టేజ్ మీద ఉండాలి ప్లీజ్. భద్రాచల సర్పంచ్ గారు రాండి. కృష్ణ గారు మీరు రాండి. ఉప సర్పంచ్ రమ్మని, కవిత ఉప సర్పంచ్ గారు రమ్మని. ముందు వాళ్ళు అయినాక మిగతా వాళ్ళు సెకండ్ ఇచ్చిపోతారు. వాళ్ళిద్దరు ఉప సర్పంచ్ గారు. అమ్మా మీరు కొంచెం అటు తర్వాత మళ్ళీ దిగు తిప్పుతాం. కొంచెం వాళ్ళిద్దరికి ప్రయారిటీ అండి. ముందు సర్పంచ్ ఉప సర్పంచ్. సాంగ్స్ ముద్ర బంద్ చేయండి.